వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను హాల్. గోల్డ్ ప్రైస్ వచ్చేసి ఈరోజు 1,21,000 చేంజ్ అంటూ ఉంది. ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు డిజిటల్ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారు. సో, ఆ ఇన్వెస్ట్‌మెంట్ అనేది కరెక్టా? రాంగా? దీని గురించి మాట్లాడడానికి వెల్తీ చక్రధర్ గారు ఉన్నారు. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థాంక్స్ అండి. యెస్. సార్, ఇప్పుడు గోల్డ్ అనేది ఇప్పుడు ఈ రోజుటికి దగ్గర దగ్గర 1,21,000 చేంజ్ అంటూ ఉంది. అంటే ఇప్పుడు నేను 119 వరకు కూడా నేను చూసాను గోల్డ్, అండ్ మొన్న 127 వరకు కూడా చూసాను. అంటే ఇక్కడిక్కడే కన్సాలిడేషన్ స్టేజ్‌లో ఉంది గోల్డ్. అండ్ ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారో డిజిటల్ గోల్డ్ పైన గాని ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్‌లో చేస్తున్నారు. సో, ఇప్పుడు ఇదొక రైట్ టైమ్ అంటారా ఇన్వెస్ట్ చేయడానికి? లేకపోతే వాళ్ళు ఇంకా కొంచెం హోల్డ్‌లో ఉంచి ఇంకా 1,17,000 గాని, 1,19,000, 18 గాని అక్కడ దాకా వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయమని చెప్తారా? ఇది యాక్చువల్‌గా ఏంటంటే మంచి క్వెషన్ అడిగారండి. గోల్డ్ ఎప్పటికైనా ప్రెషియస్ స్టోన్ మనకి ఎప్పటికైనా వాల్యూ పెరిగేదే. ఈ ప్రతి సంవత్సరం కాదన్నా ఎంత కాదన్నా ఆన్ అన్ యావరేజ్‌గా 8% గ్రోత్ అయితే కంటిన్యూగా అవుతూనే ఉంది. సో, ఇప్పుడు మనకి లాస్ట్ 1 ఇయర్ చూస్తే మీరన్నట్టుగా ఒక్కసారిగా మనకి ఒక 40% రిటర్న్ దాకా వచ్చింది. సో, ఇక్కడి నుంచి మనం గోల్డ్ ఎక్కువ ఫిజికల్‌గా కొనుక్కుంటా చాలా మంది డిజిటల్‌గా కొంటున్నారు కాబట్టి ఇది ఒక మంచి పరిణామం అని చెప్పొచ్చు. మనకు వీలైనంత ఎంతైతే మనకి అమౌంట్ ఉందో మన దగ్గర 1000, 10,000, 20,000 పెట్టి కూడా కొనుక్కోవచ్చు. సో, కాబట్టి మీరు పార్ట్స్‌లో ఎప్పుడైతే గోల్డ్ కొంటూ ఉంటారో మీరు మంచిగానే అక్యుములేట్ చేయొచ్చు అందులో. సో, రాబోయే రోజుల్లో మనం చూస్తే 2026లో కూడా రెసిషన్ రావచ్చని అంటున్నారు. ఒక యాంగిల్, ఒక యాస్పెక్ట్‌లో. సో, ఎప్పుడైతే రెసిషన్స్ వచ్చాయో మార్కెట్‌లో మీకు అమాంతం గోల్డ్ పెరిగే అవకాశం చాలా ఉంది. అలాగే చూడండి, ఇంకా వార్ సిట్యుయేషన్ మనకి పూర్తిగా పోలేదు. సో, మళ్ళీ మనకి బాంబ్స్ కొంచెం అటుకటుకలు ఎక్స్‌ప్లోజ్ అవుతూనే ఉన్నాయి. బ్లాస్ట్స్ అవుతూనే ఉన్నాయి. సో, ఎప్పుడైతే ఇట్లాంటి ఒక పరిణామం వచ్చిందో స్టాక్ మార్కెట్ అనేది పడుతుందన్నమాట. ఎప్పుడైతే ఇన్వెస్టర్స్ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటాయండి. ఎప్పుడు మీరు ఏ కంపెనీని తీసుకోండి, కంపెనీ దగ్గర డబ్బులుంటాయి. మనీ అయితే ఉంటుంది. సో, వాళ్ళకున్నది ఒకటే, ఈక్విటీలో పెట్టాలా, నేను గోల్డ్‌లో పెట్టాలా, ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ల్యాండ్‌లో పెట్టలేరు. ల్యాండ్‌లో పెడితే మాత్రం అమాంతం ల్యాండ్ మీద పెడితే లిక్విడిటీ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిక్విడిటీ ఉండదు. దాన్ని చర్న్ చేయలేరు. కాబట్టి ఆప్షన్స్ ఎప్పుడూ ఈక్విటీయా, గోల్డా. సో, ఎప్పుడైతే మనకి ఈక్విటీ మార్కెట్ బాగా లేదు, అన్‌సర్టెనిటీగా ఉంది, పెరుగుతుందో తెలీదు, పడుతుందో తెలీదు, కొంచెం యాంబిషన్‌గా ఉందనుకోండి ఈక్విటీ మార్కెట్, ఆ మాత్రం వాళ్ళు గోల్డ్‌లో పెట్టడానికి ట్రై చేస్తారు. సో, ఎప్పుడైతే ఇన్‌స్టిట్యూషన్స్ కూడా గోల్డ్‌లో కొంటున్నాయో ఆ మాత్రం మన గోల్డ్ రేట్ అనేది పెరుగుతుంది. సో, కాబట్టి ఎప్పుడైనా ఒక లాంగ్ రన్‌లో, ఒక ఆరిజిన్‌లో ఒక 10 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ ఆరిజిన్ కనుక మన దగ్గర ఉంది అంటే మాత్రం కంపల్సరీగా గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. డిజిటల్ గోల్డ్‌లో అయితే ఏంటంటే మనం ఈవెన్ ఒక స్మాల్ అమౌంట్‌తో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఈవెన్ 1000, 2000తో కూడా స్టార్ట్ చేయొచ్చు. అలా ఎస్ఐపి ఫామ్‌లో కానీ వీక్లీ ఎస్ఐపి పెట్టుకుంటే ఇంకా మంచిది. సో, వీక్లీ ఇప్పుడు మనకి చాలా వాలటిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి, సో, వీక్లీ మోడ్‌లో మనం కనుక ఎస్ఐపి లాగా గాని వేస్తే కనుక 5,000, 5,000, 5,000, 20,000 ఒకేసారి వేసే కన్నా కూడా వీక్లీ ₹5,000 ఎస్ఐపి లాగా వెళ్ళినా కూడా మీకు మంచిదే. సో, మనకు యూనిట్స్ వస్తూ ఉంటాయి గోల్డ్ పరంగా. సో, దాని ద్వారా ఏమవుతుంది, మీకు లాంగ్ హారిజన్‌లో ఒక 5 ఇయర్స్ హారిజన్‌లో డెఫినిట్‌గా అయితే మంచి రిటర్న్ చూడొచ్చు. డబుల్ డిజిట్ రిటర్న్ చూడొచ్చు. 12%, 14% దాకా చూడొచ్చు. ఓకే. సార్, ఇప్పుడు కొంచెం కొంచెం చేయొచ్చు అన్నారు. అంటే మార్కెట్ ఎప్పుడు తగ్గితే అప్పుడు ఒక మంచి ఛాన్స్ కదా మనం ఇన్వెస్ట్ చేయడానికి. మార్కెట్ అంటే తగ్గుతుంది. గోల్డ్ మార్కెట్ అంటున్నా. అదేండి గోల్డ్ మార్కెటే. గోల్డ్ మార్కెట్‌లో మనకి తగ్గుతుంది. ఇంకా తగ్గుతుంది అనుకుంటానికి లేదు. మళ్ళీ పెరుగుతుంది. మనం చూస్తుంటే తగ్గుతుంది కూడా మళ్ళీ పెరిగింది మార్కెట్. సో, కాబట్టి మనం వాలటాలిటీ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు పార్ట్స్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేయడమే. ఉన్న లంప్ సమ్ అమౌంట్‌ని బ్రేక్ చేసి కొన్ని పార్ట్స్ లాగా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే వీక్లీ ఆర్ మంత్లీ ఆర్ ఫార్ట్‌నైట్‌లీ కూడా చేసుకున్నా కూడా మంచిదే. ఎప్పుడు ఆగకండి. గోల్డ్ ఇంకా పడుతుందేమో వెయిట్ చేద్దాం అని అనకుండా స్టేబుల్ అవుతుంది. అట్‌లీస్ట్ ఏంటంటే మార్కెట్‌లో భారీగా గోల్డ్ అయితే బిలో 1,00,000 అయితే రాదు. అదైతే అవును. రాదు. మనం చూస్తున్నాం. ఒక 120 దగ్గర మీకు కట్ ఆఫ్ ప్రైస్ తీసుకుంది, 115 దగ్గర మళ్ళీ పైకెళ్తూనే ఉంది. సో, కాబట్టి మనం ఇక్కడ డిప్స్ మనం అప్ అంత, షార్ట్ ఎంత అని చెప్పడానికి లేకుండా ఉంది వాళ్ళ మార్కెట్‌లో. సో, అవకాశం ఉన్న మేరకు అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడం బెటర్. సో, కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే మా క్లయింట్స్ వచ్చి, సార్ నేను ఒక పర్సనల్ లోన్ ఆఫర్ ఉంది, లోన్ తీసుకుంటాను. క్రెడిట్ కార్డ్ వాడు ఫోన్ చేస్తున్నాడు లోన్ తీసుకోమని. అలా లోన్ తీసుకొని గోల్డ్ కొనమంటారా అంటారు. అలాంటి పనులు చేయకండి. మీ దగ్గర ఉన్నంత వరకు ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. అంతేగాని మనం లోన్స్ తీసుకొచ్చి కూడా మరి స్టాక్ మార్కెట్‌లోను గోల్డ్ లోన్ పెట్టకూడదని చెప్తుంటాను. సార్, ఇప్పుడు లోన్స్ తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్‌లో గోల్డ్‌లో పెట్టొద్దని మీరు చెప్తున్నారా? మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టొచ్చంటారా? వద్దని చెప్తానండి. ఎస్ఐఎఫ్? ఎస్ఐఎఫ్ కూడా వద్దని చెప్తాను. ఎందుకంటే మనకి ఆల్రెడీ మార్కెట్ ఏమో వాలటాలిటీ ఉంది. ఎప్పుడైనా చూడండి, ఎనీ మార్కెట్, గోల్డ్ మార్కెట్ కావచ్చు, ఎస్ఐఎఫ్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఎనీ మార్కెట్ ఈక్విటీ అనేది వాలటాలిటీతో కూడుకున్నది. అది పెరగచ్చు, తగ్గచ్చు, 2 ఉన్నాయి. కానీ మనం తీసుకున్న లోన్ ఇంట్రెస్ట్ తగ్గదు. ఇంట్రెస్ట్ ఇస్ ఫిక్స్డ్. సో, ఎప్పుడు ఒక లోన్ తీసుకొని 14% తీసుకొని ఆర్ 15% తీసుకొని 12% వస్తున్నా కూడా మనకి ఏంటంటే మనం తీసుకున్న లోన్ 10 lakhs వితిన్ 6 ఇయర్స్ డబుల్ అయితే అవుతుంది. మనం తిరిగి రీపే చేసేటప్పుడు మనం తీసుకున్న అమౌంట్ కన్నా డబుల్ రీపే చేస్తాం. సో, ఇక్కడ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది మన ఎంత అని. దాన్ని బీట్ చేసి మనకి రిటర్న్ వస్తేనే లాభం. అంటే ఇక్కడ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా సార్, అలా కూడా బీట్ చేయలేమంటారా? చేయలేమండి. ఎందుకంటే మార్కెట్ ఇట్లాంటి సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు కంటిన్యూయస్‌గా ఒక 3 ఇయర్స్ మనకి ఫ్లాట్‌గా ఉన్నా సరే, మరీ బాటమ్‌లో పడకపోయినా ఫ్లాట్‌గా ఉన్నా సరే మనం ఆ రిటర్న్ అనేది తెచ్చుకోలేము. సో, కాబట్టి ఇది ఎప్పుడైనా రిస్కీయే అని చెప్తాను. ఎందుకంటే చాలా మంది వస్తారు, అది ఓవర్ బర్డెన్‌గా కూడా ఉంటుంది. ఎందుకంటే మనకి అంటే లాంగ్ రన్‌లో కూడా సెట్ అవ్వదంట సార్ మనకి. అంటే ఏదైనా లోన్ తీసుకొని 8, 9%కి దగ్గర దగ్గర అనుకున్న అప్రాక్సిమేట్ దొరకదు బయట మార్కెట్‌లో 8, 9 అంటే
అది దొరికిందనుకున్నాం. 8, 9%కి ఎంతో కొంత ఒక 10,00,000 తీసుకొని ఎస్ఐఎఫ్‌లో అలా పెట్టుకుంటే, సో, ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది రెడ్యూసింగ్ ఇంట్రెస్ట్ వస్తది. సో, ఇందులో వేరేజ్ మనం ఎస్ఐఎఫ్‌లో గోల్డే అమ్మారనుకో, గోల్డ్ మీద 9% వస్తుంది. సో, ఆ గోల్డ్ తాకట్టు పెట్టేసి గాని ఏదైనా తీసుకొచ్చి 9% ఇంట్రెస్ట్ రేట్‌తో ఎస్ఐఎఫ్‌లో గనక ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి రిటర్న్స్ వస్తాయంటారా? ఎందుకంటే అది రెడ్యూసింగ్ ఇంట్రెస్ట్, ఇదేమో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, యాక్చువల్‌గా మంచి క్వెషన్ అడిగారు. చాలా మందికి ఉన్న క్వెషనే ఇది. ఎందుకు మనకి ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఒక ఆపర్చునిటీగా చూస్తారు చాలామంది. నాకిక్కడేమో 2%లో దొరుకుతుంది. నేనెందుకు ఇన్వెస్ట్ చేయకూడదు మోర్ అని చెప్పి. ఇప్పుడు చూడండి, మీకు అమౌంట్ ఇప్పుడు మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సినిమాలు తీస్తారు చాలామంది. చాలామంది ఫైనాన్షియర్స్ దగ్గర చాలా అమౌంట్స్ కలెక్ట్ చేసి సినిమా తీస్తారు. సినిమా ఫ్లాప్ అయితే మొత్తం పోయినట్టే. సో, ఇది కూడా అంతేనండి. అంబిగ్యూటీ ఉంటుంది. అంటే చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది మార్కెట్. అంటే లాంగ్ రన్‌లో కూడా సెట్ అవ్వదంటారా సార్? 2027లో కనుక అనుకోకుండా ఏదైనా థర్డ్ వరల్డ్ వార్ వచ్చిందనుకోండి. సపోజ్ అట్లాంటిది ఏదైనా వచ్చిందనుకోండి. మన చైనా ఏం చేస్తుందో తెలీదు. వాళ్ళ మైండ్‌లో ఏముందో తెలీదు. జపాన్ మైండ్‌లో ఏముందో తెలీదు. ఎవరి మైండ్‌లో ఏముందో తెలీదు. ఎందుకంటే 2000 ఎప్పుడైతే లాస్ట్‌లో గతంలో వరల్డ్ వార్ 2 వచ్చిందో, వరల్డ్ వార్ 2 వచ్చే ముందు రోజు కూడా తెలీదు వరల్డ్ వార్ వస్తుందని చెప్పి. వార్ ఎప్పటి నుంచి చిన్నగానే స్టార్ట్ అవుతుంది. ఆ చిన్నగా స్టార్ట్ అయిన వార్ ఎంత పెద్దగా వెళ్తుందో ఎవరు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేరు. అన్‌ఇమాజిన్. సో, ఎప్పుడైతే మనకి కోవిడ్ వస్తుందో నువ్వు ఎప్పుడో ఊహించామా సార్? సో, కోవిడ్ లాంటి ఏదైనా రావచ్చు. సో, ఎప్పుడైనా సరే ఇట్లాంటి అంబిగ్యూటీ ఉన్నప్పుడు మన దగ్గర ఉన్న డబ్బుల్ని మనం పెట్టుకోవచ్చు. అది ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే బర్డెన్ కాదు. దానికి ఇంట్రెస్ట్ కట్టట్లేదు. కానీ ఎక్కడి నుంచో లోన్ తీసుకొచ్చి మరి పెట్టామనుకోండి. సో, ఇట్లాంటివి ఏమన్నా జరిగితే మాత్రం భయంకరమైన లాసుల్లో వెళ్తాం. మళ్ళీ మనం ఏంటంటే మళ్ళీ దాని నుంచి బయటపడడానికి కూడా మనం 3-4 ఇయర్స్ పడుతుంది. ఓకే. సో, అందుకని మేము ఎప్పుడు కూడా రికమెండ్ చేయము. స్ట్రాంగ్‌గా రికమెండ్ చేయము. ఎందుకంటే అడ్వైజర్స్ మనం ఒక అడ్వైజర్‌గా ఉన్నప్పుడు ఏంటంటే మన రోల్ ప్రొటెక్ట్ చేయాలి. ఒక ఇన్వెస్టర్ ఒక రాంగ్ చేస్తున్నప్పుడు తప్పు చేస్తున్నారని చెప్పి మనం కరెక్ట్ చేయాలి. ఎంకరేజ్ చేయకూడదు. ఓకే. కాబట్టి ఎప్పుడు ఉన్నా సరే, ఎప్పుడు థర్డ్ వరల్డ్ వస్తుందో చెప్పలేము. ఎప్పుడు సునామీ వస్తుందో చెప్పలేము. ఎప్పుడు ఎర్త్‌క్వేక్ వస్తుందో చెప్పలేము. సో, ఎప్పుడు మనకి కోవిడ్ లాంటి సిట్యుయేషన్ వస్తుందో చెప్పలేము. సో, ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నప్పుడు మనం లోన్స్ కూడా తీసుకొచ్చి మరి పెట్టండి అని చెప్పి మనం చెప్పకూడదు. అని పెట్టినా గాని ఆ టైప్ ఆఫ్ రిటర్న్స్ అయితే రావు. లాస్‌లోనే వెళ్తారా? లాస్‌లోనే వెళ్తారు. దగ్గర ఉన్నాయి సర్ప్లస్‌గా ఓకే. ఆల్రెడీ నీడ్స్ అన్నీ డిజాల్వ్ అయిపోయినాయి. సర్ప్లస్‌గా కొంచెం అమౌంట్ ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు కానియండి. బట్ వేరే లోన్స్ తీసుకొని మరి కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అనేది తప్పు. అసలు తప్పు అని చెప్పి నార్మల్‌గా ఇన్ ప్రాక్టికల్ అసలు అలా కూడా వర్కౌట్ అవుతదా సార్ ప్రాఫిట్స్‌లో కూడా? లేదు, వర్కౌట్ కాదు. అది కొంచెం అవాయిడ్ చేయాలి. మనం అంటే గట్టిగా చెప్పాలి. ఎందుకంటే మాకు చాలా కాల్స్ వస్తున్నాయి దీని మీద. మనం ఈ మీడియాకి చెప్దాం పబ్లిక్‌కి. అలాంటి తప్పులు చేయకని చెప్తాం. ఓకే. సో, థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్స్ అండి.